జనగణన 2027కు కౌంట్ డౌన్. బండి ఆత్మకూరులో 3 బ్యాచ్లకు శిక్షణ. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో భారతదేశ జనగణన 2027 ఫేజ్ 1లో భాగంగా హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి. ఈ మేరకు తహసీల్దార్ పద్మావతి ప్రెస్ మీట్లో వెల్లడించారు. మండలంలోని ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను 3 బ్యాచ్లుగా విభజించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బండి ఆత్మకూరులో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మొదటి బ్యాచ్కు ఏప్రిల్ 9 నుంచి 11 వరకు, రెండో బ్యాచ్కు 15 నుంచి 17 వరకు, మూడో బ్యాచ్కు 21 నుంచి 23 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. మొత్తం 92 మంది ఎన్యూమరేటర్లు, 16 మంది సూపర్వైజర్లు పాల్గొంటారని, 2 ఫీల్డ్ ట్రైనర్లు శిక్షణ అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందికి సెన్సస్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ పై పూర్తి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. డేటా సేకరణ విధానం, ఫారం నింపే విధానం, ప్రజలతో వ్యవహరించే తీరు వంటి అంశాలపై సమగ్రంగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం మే 1వ తేదీ నుంచి మే నెలాఖరు వరకు జనగణన కార్యక్రమంలో భాగంగా సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అందరూ ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు తమకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం సమయానికి హాజరై శిక్షణలో పాల్గొనాలని తహసీల్దార్ సూచించారు. టుడే టీవీ ప్రతినిధి ఎం ఆంజనేయులు. జాతీయ జనగణన 2027కు సంబంధించి మే 1 నుంచి 30 తేదీ వరకు ప్రారంభమవుతుంది. ఫేజ్ 1 హౌస్ లిస్టింగ్ సెన్సస్ 3 బ్యాచ్లుగా శిక్షణా కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బండాత్మకూరు నందు ఒక్కొక్క బ్యాచ్కి 3 రోజులుగా శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఇందుకు గాను ఎన్యూమరేటర్లను, GSW స్టాఫ్ని మరియు సూపర్వైజర్స్గా మండల స్థాయి అధికారులను నియమించడమైనది. ఇందుకు గాను 92 మంది ఎన్యూమరేటర్లు, 16 మంది సూపర్వైజర్లకు 2 ఫీల్డ్ ట్రైనర్స్ శిక్షణ నిర్వహించడం అయినది.